మనం అలంకారాల గురించి అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఈరోజు మనం దీపకాలంకారం గురించి డిస్కస్ చేద్దాం. దీపకం. దీప అంటే తెలియని వాళ్ళు మీలో ఉంటారా ఎవరైనా? మీరు సాంస్క్రిట్ స్టూడెంట్స్ కదా! దీప అంటే ఏంటి? దీపం అంటే ల్యాంప్ కదా! దీపమే కదా! తెలుగులో దీపాన్ని దీపమే అంటామా? ఇంకేదైనా అంటామా? దీప అని మీలో అమ్మాయిలు కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా! దీపకం అన్నా, దీప అన్నా కూడా రెండిటికి దీపం అన్నా, దీపకం అన్నా రెండిటికి ఒకటే అర్థం. దీపకం అంటే ఏమిటి? వెలుగిచ్చేది. అంటే వెలుగు వె వె వెలు మనకి వెలుగునిస్తుంది. అంటే మనం ఆ వెలుగులో కనపడతామని. మనం కనపడటానికి అది కారణమవుతుంది అని అర్థం దీపకం అంటే. ప్రస్తుత అప్రస్తుతానాంచ తుల్యత్వే దీపకం మతం. దీపకం అంటే ఏమిటి? అంటే 2 సమానంగా ఉండాలి. తుల్య అంటే సమానంగా ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. ఏమిటది? ప్రస్తుతము, అప్రస్తుతము. ప్రస్తుతం అంటే ఏంటి? అప్రస్తుతం అంటే ఏమిటి? మీకు తెలుసా ఆ విషయం? ప్రస్తుతం, అప్రస్తుతం మనం వాడుతూ ఉంటాం. ప్రస్తుతం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది. అప్రస్తుతం అంటే ఏమిటి? అది దీనికి పెద్దగా సంబంధించిన విషయం కాదు. ఎక్కడిదో వేరే విషయం. ప్రస్తుతం అంటే మనకి సమీపంలోది. అప్రస్తుతం అంటే మనకి దూరంలోది. మనకి అవసరం లేనిది. ప్రస్తుతం అంటే అవసరమైంది. అప్రస్తుతం అంటే అవసరం లేనిది. ఈ ప్రస్తుతములు 2 సమానంగా ఉండడం. అది. అది ఎలా తెలుస్తుంది మనకి? అర్థం ఎలా అవుతుంది? ప్రస్తుతం, అప్రస్తుతం సమానంగా ఉండడం ఏమిటండి? అంటే ఎక్కడ ఏ అలంకార లక్షణమైనా సరే మనకి చక్కగా స్పష్టంగా తెలియడానికి ఉదాహరణాన్ని పరిశీలిస్తేనే చక్కగా అది అవగతం అవుతుంది. అవగతం అవటం అంటే అవగతం అనే మాట సంస్కృతం మాట. తెలుగులో కూడా రాస్తూ ఉంటారు. అంటే తెలుస్తుంది అని అర్థం. ప్రస్తుతాః వర్ణ్య విషయాః. ప్రస్తుతములంటే వేటిని వర్ణించాలనుకున్నావో అవి అని అర్థం. విచ్ యూ వాంట్ టు డిస్క్రైబ్. అప్రస్తుతాః అవర్ణ్యాః. అప్రస్తుతములంటే నువ్వు వర్ణించాలనుకోలేదు. అది ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ఏమిటంటే ప్రస్తుత అప్రస్తుతానాంచ తుల్యత్వే దీపకం మతం. ప్రస్తుతములు అంటే వర్ణించాలనుకున్నవి. నువ్వు వేటిని వర్ణించాలనుకున్నావో ఆ విషయములు. అప్రస్తుతములంటే నువ్వు వర్ణించాలనుకోలా వాటిల్ని, అవి. అటువంటి ప్రస్తుతములకు సమాన స్థితి ఉండడం, పోలిక ఉండడం. ఇక్కడ తుల్యం అంటే సమానంగా ఉండడం, అంటే పోలిక ఉండడం. అది దీపకం అనేటువంటి అలంకారం. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. మేధాంబుధ సుధామిందు బిభర్తి వసుధాం భవాన్. మేధాంబుధ. మేధ అంటే ఏమిటండి? ఇంటెలిజెన్స్ కదూ, బుర్ర కదూ, తెలివి కదూ. బుధుడంటే స్కాలర్, పండితుడు అన్నమాట. పండితుడు మేధను కలిగి ఉన్నాడు. ఎవరిని నువ్వు పండితుడు అంటావు? మేధ కలిగి ఉంటే మేధావి. పండితుడు అంటే మేధావి అని అర్థం. సుధామిందుః. ఇందుః అంటే చంద్రుడు సుధని కలిగి ఉన్నాడు. సుధ అంటే అమ్మాయి పేరా? కాదు. సుధ అంటే అమృతం, నెక్టర్ అన్నమాట. చంద్రుల్లో అమృతం ఉంటుంది అంటాం. ఆ అమృతాల్ని తన కిరణ రూపంలో మనకి వర్షిస్తాడు ఆయన రాత్రిపూట. ఈ సమస్తమైనటువంటి జీవరాశులు, ఈ చెట్లు చేమలు ఇవన్నీ ఎలా ఉంటున్నాయండి? అందరూ అడవిలో చెట్లకి ఎవరు నీళ్లు పోస్తున్నారు? ఇవన్నీ ఎలా పచ్చగా ఉంటున్నాయి? ఆ చంద్రకిరణాల యొక్క స్పర్శ వల్ల అందులో అమృతం ఉంటుంది. అంటే వాటిని చనిపోకుండా జీవించి ఉండేటట్టు చేసే శక్తి ఆ కిరణాల్లో ఉంటుంది. కాబట్టి ఆయన్ని అమృత కిరణుడు, ఆయనలో అమృతం ఉంది అంటూ ఉంటాం మనం. సో సుధను అంటే అమృతాన్ని ఇంద్రుడు కలిగి, ఇందుహు అంటే చంద్రుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇవి చెప్పాలనుకున్నాడా? ఒక వ్యక్తి, ఒక కవి చెప్పాలనుకుంటున్నాడు, వర్ణించాలనుకుంటున్నాడు.
వర్ణించాలనుకుంటున్న ఎవరిని వర్ణించాలనుకుంటున్నాడు? ఎవరిని వర్ణించాలనుకోవటం లేదు అనేది ఈ మొత్తం చదివితే గాని తెలీదు మనకి. ఆయన చెప్పక్కర్లా. నేను వీటిని వర్ణించాలనుకున్నాను. నేను వీటిని వర్ణించాలనుకోలేదు అని ఆయన చెప్పక్కర్లా. మనకి మనమే కవి వీటిని వర్ణించాలనుకున్నాడు, వీటిని వర్ణించాలనుకోలేదు అని మనం చెప్పగలుగుతాం. మనకు అర్థం కావాలి. అర్థం కావాలంటే ఏమిటి చేయాలి మనం? మనసు ఇక్కడ ఉంచాలి. పాఠం పైన మనసు ఉంచినప్పుడు, చెబుతున్నప్పుడు నీ లెక్చరర్, నీ టీచర్, నీ ప్రొఫెసర్ చెప్తున్నప్పుడు చెప్పేదాని మీద నీకు గనక ధ్యాస ఉంటే, ఏకాగ్రత ఉంటే, దాని యొక్క అర్థం నీకు తెలిస్తే అప్పుడు నువ్వే చెప్తావు. కవి చెప్పాలనుకున్నది ఇదండి. కవి చెప్పొద్దు అనుకున్నది అది. ఈ చెప్పాలనుకున్నది, చెప్పొద్దు అనుకున్నది ఈ రెండిటికి పోలిక ఉందండి అని చెప్పేస్తావు. ఇది నేను చెప్పేంత వరకు నువ్వు ఆగవు. నువ్వు గనక మనసు ఇక్కడ పెట్టావంటే కేవలం చెవులు ఇక్కడ పడేయటం కాదు. మనస్సుతో కూడిన చెవిని పెట్టాలి నువ్వు. పెట్టావనుకో నువ్వే చెప్తావు. ఇక్కడ ఏమంటున్నాడు ఎగ్జాంపుల్లో? మేధాంబుధ సుధామిందు బిభర్తి వసుధాం భవాన్. మేధాంబుధ బిభర్తి. బిభర్తి అనేది క్రియ, వర్బ్. మేధాంబుధ బిభర్తి. పండితుడు మేధను కలిగి ఉన్నాడు, బిభర్తి. సుధామిందు బిభర్తి. ఇందుహు చంద్రుడు సుధాం అమృతమును బిభర్తి కలిగి ఉన్నాడు. మరి భవాన్ నువ్వో వసుధాం బిభర్తి. ఈ భూమిని కలిగి ఉన్నావు, ఈ భూమిని భరిస్తున్నావు, ఈ భూమిని నీవు భరిస్తున్నావు. అంటే నీవు భూపతివి, రాజువి నువ్వు. ఈ భూమిని నీవు మోస్తున్నావు, ఈ భూమిని ధరించి ఉన్నావు నువ్వు. బుధుడు మేధను ధరించాడు. బిభర్తి అంటే ధరించి ఉండడం, అంటే కలిగి ఉండడం అని అర్థం. ధరించడం అంటే ఏమిటి అర్థం? కలిగి ఉండడం. పండితుడు మేధను కలిగి ఉన్నాడు, మేధను ధరిస్తున్నాడు. ఇంద్రుడు ఇందుహు అంటే ఇంద్రుడు కాదు, చంద్రుడు. చంద్రుడు అమృతాన్ని ధరిస్తున్నాడు అంటే కలిగి ఉన్నాడు. నీవు వసుధను కలిగి ఉన్నావు. ఇక్కడ మేధ, సుధ, వసుధ అనేటువంటి రైమింగ్ వర్డ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఎవరిని వర్ణించాలనుకున్నాడు కవి? ఎదురుగా ఉన్నటువంటి రాజుని. ఒక రాజు దగ్గరికి ఒక కవి వెళ్ళాడు, ఆయన్ని వర్ణించాలనుకున్నాడు. ఆ వర్ణించాలనుకున్నప్పుడు ఆ వర్ణనలో ఏం చేశాడు? నీవు ఈ భూమిని భరిస్తున్నావయ్యా, ధరించి ఉన్నావు. ఈ భూమి అంతా కూడా నీవు ఏలుతున్నావు, ఈ భూమికి నీవు అధిపతివి అని చెప్పాలని. అంటే ఇంత గొప్ప భూమికి అధిపతివయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు అని చెప్పాలని ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ ఆయన వర్ణించాలనుకోలేదు ఎవరిని? పండితుడు మేధను కలిగి ఉన్నాడు, ఈ చంద్రుడు అమృతమును కలిగి ఉన్నాడు అని ఆయన వర్ణించాలనుకున్నాడా? ఆయనకి ఏదో ఈ రాజుగారిని ప్రశంసిస్తే, పొగిడితే, ప్రేజ్ చేస్తే లేదా ఆయన కానుకలు ఇస్తాడు. ఆయనకు కావాల్సింది అవి కదా. అందుచేత రాజుగారిని వర్ణించాలనుకున్నది రాజును. ఇక్కడ రాజు అనే పదం కూడా లేదు. నీవు భూమిని కలిగి ఉన్నావు అంటే భూమిని కలిగి ఉండేవాడు రాజు కదా. అంటే భూపాలకుడు ఎవరు? భూపాలుడు రాజు కదా. అందువల్ల అలా నువ్వు గెస్ చేస్తావు. నీకు బుర్ర ఉంది కదా, గెస్ చేస్తావు. లేకపోతే బుర్ర ఉన్నట్టా కాదా? బుర్ర ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? చక్కగా ఆలోచిస్తాం. ఆలోచించాలి. నీకు బుర్ర ఉంది లేదని నువ్వు అనుకోకూడదు. లేకపోతే ఇన్ని క్లాసులు దాటుకొని రావుగా. నువ్వు వచ్చేసావంటే ఈ క్లాస్ దాకా నువ్వు ఇంతకు ముందు ఎన్నో క్లాసులు దాటుకుంటూ వచ్చావు. లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ దగ్గర మొదలెట్టావు. ఎల్కేజీ, యూకేజీ అని ఇన్ని దాటుకొచ్చావే. వచ్చి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చావంటే నీకు బుర్ర ఉంటే వచ్చావా, బుర్ర లేకపోతేనే వచ్చావేమిటి? ఎక్కడో అక్కడ పట్టుకుంటారు కానీ నువ్వు ఏ 10th క్లాస్ దగ్గర, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయిగా, బోర్డ్ ఎగ్జామ్స్. అక్కడ నువ్వు ఎలాగా తప్పించుకుంటావు? అన్ని సబ్జెక్ట్స్లో తప్పించుకోలేవుగా, ఏదో ఒక సబ్జెక్ట్లో తప్పించుకుంటావు. కాబట్టి నీకు బుర్ర ఉందని నువ్వు ముందు నమ్మాలి. నేను బుర్రగలవాణ్ణి, నేను బుర్రగలదాన్ని అనుకో. ఎవరికో బుర్ర ఉంది నాకు లేదు అనుకోవటం మాని. ముందు ప్రతి స్టూడెంట్ ఏమనుకోవాలి? నాకు బుర్ర ఉంది, నాకు గ్రహించే శక్తి ఉంది, అర్థం చేసుకునే శక్తి ఉంది, కాబట్టే నేను ఇన్ని క్లాసులు దాటి ఇక్కడ దాకా వచ్చాను. ప్లస్ ఒక సబ్జెక్టే కాదు, ఎన్నో సబ్జెక్ట్స్ని నేను అర్థం చేసుకుని వాటిని చదివి వ్రాయగలిగాను. కాబట్టి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా నిన్ను తక్కువగా చూసుకోకు, అంత అవసరం లేదు. అలాగని ఎక్కువగా నా అంత గొప్పది లేదు అనుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. నువ్వు గొప్పదానివి ఎప్పుడు అవుతూ ఉండాలి.
గొప్పదాన్ని నేను అయిపోయాను అక్కడితో ఆగిపోతావు. నువ్వు ఆగకూడదు. గొప్పదానివి అవుతూనే ఉండాలి. నీ గొప్పదాన్ని అయిపోవటం ఉండదు అక్కడికి. గొప్ప అవుతూ ఉంటుంది. అయిపోవటం ఉండదు. కాబట్టి ఎప్పుడు అలా అనుకోకూడదు. ఇలాంటి శ్లోకాలు ఎందుకు చదువుతాం మనం? ఇలాంటి పాఠాలు ఎందుకు చెప్పుకుంటాం? మనని మనం బాగు జేసుకోవడానికి. అంతేగాని ఊరిని ఉద్ధరించడానికి కాదు. ఊరిని ఎప్పుడు ఉద్ధరిస్తాం? మనని మనం బాగు చేసుకోగలిగిన నాడు మనకంటూ చెప్పే స్థాయో, చేసే స్థాయో వస్తుంది. వస్తే అప్పుడు మనం చేసింది, చెప్పింది నిజంగా ప్రపంచానికి ఉపయోగపడుతుంది. లేతే ఉపయోగపడదు. అందువల్ల ముందు మనం మనని బాగు చేసుకోవాలి. దానికోసం చదువుకోవాలి. చదువుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ పెట్టాలి బుర్ర. మేధాంబుధః సుధామిందుః బిభర్తి వసుధాం భవాన్. భవాన్ వసుధాం బిభర్తి. నీవు భూమిని వసు అంటే సంపదని కలిగి ఉన్నది భూమి. సమస్తమైనటువంటి ఎన్నో మరి సంపదలు ఈ భూమి నుంచి మనకు కలుగుతున్నాయి. భూమి నుంచి సంపదలు కలగడం ఏమిటండి అంటావా నువ్వు? ఆల్ అదేంటి సోర్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ భూమి కదా. అన్ని భూముల నుంచి. బంగారం ఎక్కడి నుంచి వస్తుందండి? బొగ్గు ఎక్కడి నుంచి వస్తుందండి? పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందండి? అన్ని భూముల నుంచే వచ్చాయి. ఎంత విలువైన వస్తువులన్నిటిని ఈ భూమి మనకి ఇస్తుంది. కాబట్టి వసుధ అంటే సంపద కలిగినటువంటిది. సంపద కలిగినటువంటి భూమిని నువ్వు ధరిస్తున్నావు అంటే నువ్వు గొప్ప సంపన్నుడివయ్యా అని అర్థం. చాలా చాలా అర్థాలు చెప్పచ్చు అక్కడ. నువ్వు రాజువయ్యా అంటే నువ్వు సంపన్నుడివయ్యా అంటే నేను లేనివాడిని, నువ్వు ఉన్నవాడివి అంటే నువ్వు ఇవ్వగలవాడివి, నేను తీసుకోగలవాడిని. ఇలా అర్థమైపోతుంది రాజుగారికి. వీడు మన ఎందుకు అంటున్నాడు? నువ్వు డబ్బున్నవాడు ఎందుకు అంటున్నాడు అంటే వాడు నువ్వు ఉన్నది కాబట్టి నాకు కొంచెం ఇస్తావా, నాకేమైనా ఇస్తావా అని అడుగుతున్నట్టు, అడగకుండానే అడుగుతున్నట్టు అన్నమాట. మేధాంబుధ బిభర్తి. బుధుడు మేధను కలిగి ఉన్నాడు. ఇందుహు సుధాం బిభర్తి. చంద్రుడు అమృతమును కలిగి ఉన్నాడు. భవాన్ వసుధాం బిభర్తి. నీవు భూమిని కలిగి ఉన్నావు, అంటే భూమిని ధరిస్తున్నావు అని ఇక్కడ అర్థం. ఇక్కడ వర్ణించదగినది ఏది? వర్ణించాలనుకున్నది రాజును, వర్ణించాలనుకోంది బుధుణ్ణి, ఇందుని. ఇందుహు అంటే చంద్రుణ్ణి. కానీ మూడింటిని కలిపాడు. మూడిటికి సమానత కలుగుతోంది. ఒక క్రియతో మూడింటిని కలిపేశాడు. ఆ క్రియ, ఆ బిభర్తి అనే క్రియ మూడిటికి సరిపోయింది. అదన్నమాట. అది దీపకం అంటే. దీపం వెలుగు, వాటికి కూడా వెలుగు వచ్చిందన్నమాట. వర్ణ్యావర్ణ్యానాం తుల్యత్వం అథవా ధర్మైక్యం ఎత్ర వర్ణ్యతే తత్ర దీపకం నామ అలంకారః భవతీత్యర్థః. వర్ణ్యము అంటే వర్ణించదగినది, వర్ణించాలనుకున్నది. అవర్ణ్యం అంటే వర్ణించాలనుకోంది, అంటే డిస్క్రైబ్ చేయాలనుకుంది, డిస్క్రైబ్ చేయాలనుకోంది. వాటికి తుల్యత్వం అంటే సదృశం, అంటే సమానంగా ఉండడం, ఈక్వల్గా ఉండడం. ఒకే ధర్మం అంటే బిభర్తి అనే ధర్మం, ధరించుట అనే ధర్మం ఎక్కడైతే వర్ణించబడుతుందో అది దీపకాలంకారము అని చక్కగా ఈ అలంకారం గురించి చెప్పాడు. అయితే ఈ ఉదాహరణలో ప్రస్తుతం ఏమిటి? భవాన్, బుధ, ఇందువు అనేది అప్రస్తుతవు విషయం. పండితుడు, చంద్రుడు అనేవి అప్రస్తుత విషయములు. కానీ ఈ ప్రస్తుతాప్రస్తుతములందు విభక్తి అనే ఒకే ధర్మం ఉంది. భరించుట, ధరించుట, కలిగి ఉండుట అనే ధర్మం. ధర్మం అంటే ఏమిటి? గుణం. అంటే ఒకే రకమైన క్వాలిటీ ఉంది. అది వాటన్నిటికీ ఐక్యం చెప్పాడు. అవన్నీ ఒకటిగా, అది కలిగి ఉంది, మూడిట్లో ఒకటే. కాబట్టి ఇది దీపకం అనేటువంటి అలంకారము అన్నాడు. అయితే అసలు ఈ దీపకాలంకారం అనేటువంటి దానికి ఇంకా అసలు వివరణ ఇస్తున్నాడు. దీపయతీతి దీపకం ఇది దీపక శబ్దస్య వ్యుత్పత్తి. వెలుగునిస్తుంది కాబట్టి అది దీపకం అని దాని అర్థం. గృహద్వారే స్థాపిత దీప యథా గృహేణ సాకం గృహాద్ బహిర్మార్గాదికమపి ప్రకాశయతి తథా ఉదాహరణవాక్యే బిభక్తి క్రియాపదం ప్రస్తుతేన సాకం దేహలీ దీపన్యాయేన అప్రస్తుతానపి విషయాన్ ప్రకాశయతి. అయితే ఇప్పుడు మనకి పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి. ఆ ఇళ్ళకి పెద్ద పెద్ద గుమ్మాలు, ఉండేవి. ఆ గుమ్మాలకి పెద్ద గడపలు ఉండేవి. ఆ గడప మీద పెట్టేవారు ఒక దీపం. ఎందుకు? గడప ఎత్తుగా ఉంటుంది. ఆ దీపం దాని మీద పెడితే లోపల గదిలో అది వెలుతురు బాగా పడి మొత్తం ఆ పెద్ద గదంతా మనకి కాంతి వల్ల అంత చీకటి లేకుండా కానీ అన్నీ కనపడుతూ ఉంటాయని.
అయితే నువ్వు గడప మీద పెట్టిన దీపం అంటే గృహద్వారం, ఇంటి యొక్క ద్వారం మీద పెట్టినటువంటి దీపం ఇంటి లోపల ఎలా కాంతినిస్తుందో, ఇంటి బయట ఉన్న వాటిని కూడా అలాగే వెలుగునిస్తూ కనపడేట్టు చేస్తుంది. నువ్వు ఇంటి లోపల కాంతి ఉండాలనే ఉద్దేశ్యంతో దీపం పెట్టావు. బయటదంతా కనపడటం కోసం పెట్టలా నువ్వు దీపం. కానీ బయటది కూడా కనపడుతుంది ఈ దీపం వల్ల. గడప మీద పెట్టినటువంటి దీపం ఇంట్లో వస్తువుల్ని వెలిగించి ప్రకాశింపజేసినట్టుగా బయటి వస్తువులను కూడా ప్రకాశింపజేస్తుంది. అలాగే ఈ ఉదాహరణ వాక్యంలో ఉదాహరణ వాక్యం అంటే ఏంటమ్మా? మొదటి వాక్యం లక్షణ వాక్యం. ప్రతి అలంకారానికి చెప్పిన శ్లోకంలో మొదటి వాక్యం లక్షణ వాక్యం, రెండో వాక్యం ఉదాహరణ వాక్యం కదా. ఈ ఉదాహరణ వాక్యం ఏమిటి? మేధాంబుధ సుధామిందు బిభర్తి వసుధాం భవాన్ అన్నవే. ఈ ఉదాహరణ వాక్యంలో బిభర్తి అనే పదం అది క్రియాపదం అంటే వర్బ్ కదా. అది ప్రస్తుతముతో కలిపి, ప్రస్తుతం అంటే వర్ణించడానికి అనుకున్నటువంటి రాజుతో కలిపి దేహలీ దీప న్యాయం అంటారు దీన్ని. దేహలీ దీప న్యాయం అంటే దేహలి అంటే గడప, గడప మీద దీపం అనేటువంటి ఒక గడప మీద దీపం అంటే గడప మీద దీపం లోపల బయట కూడా ప్రకాశింపజేస్తుందని న్యాయం అంటే మనకి అర్థమయ్యేట్టు చేసేది. అది అప్రస్తుతాలని కూడా అంటే దేహలీ దీపం గడప మీద దీపం ఏం చేస్తుంది? లోపల వాటిని కాకుండా బయట వాటిని కూడా వెలిగి ప్రకాశింపజేసినట్టుగా ఇక్కడ ఈ భర్తీ అనే క్రియ అప్రస్తుతములైనటువంటి అంటే వర్ణించాలనుకోనటువంటి పండితుణ్ణి చంద్రుణ్ణి కూడా ప్రకాశింపజేస్తోంది. కాబట్టి ఇది దీపకం అనేటువంటి మాట ఇటువంటి దేహలీ దీప న్యాయం అంటారు ఇది. అంటే గడప మీద దీపం అనే ఒక విధం అనే విధంగా గడప మీద దీపంలాగా న్యాయం అంటే గడప మీద దీపంలాగా అని చెప్పొచ్చు మనం. అట్లాగా ఇది చక్కగా ప్రకాశింపజేస్తోంది కాబట్టి ఇది దీపక అలంకారం. చాలా తేలికండి. మనసు కాసేపు ఇక్కడ పెడితే చాలా తేలిక. చక్కగా నువ్వు రాయడం తెలియాలి. లక్షణము, ఉదాహరణము, సమన్వయము, డెఫినిషన్, ఎగ్జాంపుల్, అప్లికేషన్. మూడే 3 వాక్యాలు రాయాలి. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క మార్కు కావచ్చు. 3 మార్కులో ఎంతో ఉన్నాయి అక్కడ. మనం చూద్దాం తర్వాత. సో, ఒకవేళ 5 మార్కులు అనుకుందాం. అప్పుడు లక్షణానికి మరి 1 మార్కు, ఉదాహరణకి 2 మార్కులు, సమన్వయానికి 2 మార్కులు. సో, దానికి మనం ఎలా ఇవ్వాలి? ఉదాహరణ ఉదాహరణమే కదా ముఖ్యం. దాని సమన్వయం అప్లికేషన్ చాలా ముఖ్యం కదా. అందుకని దానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకొని లక్షణానికి తక్కువ ఇచ్చుకోవచ్చు. ఇది ఎట్లా మార్కులుంటే దాని తర్వాత మనం ఆ రూబ్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది తర్వాత చూడొచ్చు. ముందు అసలు మనం ఏం చెయ్యాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనే విషయాన్ని చక్కగా గమనిస్తూ మనం ఈ అలంకారాలని చదువుకుంటాం. ఇంకా ముందు ముందు చదువుకోవాల్సిన విషయాలని.